ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథం 7-8 వచనము కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి ఈ భాగాన్ని అనుసరించి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి అనేక విషయాలను చూస్తున్నాం. అంతేకాదు యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో నుండి దావీదు గారి గురించినటువంటి యొక్క సందర్భాలను మనము చదువుతూ ఉన్నాం. ఎందుకంటే దావీదు గారి యొక్క ఆరంభము అంతము చూస్తూ ఇక్కడ ప్రవచనార్థంగా హిజ్కియా గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట 37వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో 24-25 వచనాలను అనుసరించి దావీదు గారి యొక్క ప్రత్యేకత, అతని గురించి మనము నేర్చుకోవాల్సిన విధానాన్ని గురించి మనము చూస్తూ ఉన్నాం. 24వ వచనం, నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారందరికీ కాపరి ఒక్కడే ఉండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసింతురు, వారి పిల్లలను వారి పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలం వారికి అధిపతి అయి ఉండును. గమనించండి, ఈ వచనాన్ని అనుసరించి దావీదు గారిని తిరిగి చెదిరిపోయినటువంటి యొక్క యూదా ఇశ్రాయేలు యొక్క ప్రజలకు వాగ్దాన పూర్వకంగా ప్రమాణపూర్వకంగా దేవుడే తన యొక్క దయను బట్టి వారిని సమకూర్చటము, చెదిరిపోయినటువంటి ఈ యొక్క వీళ్ళందరూ ఎండిన ఎముకల్లాగా నిరీక్షణ లేక ఉన్నటువంటి వారికి తిరిగి దేవుడు ఒక గొప్ప జనముగాను చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా నిరీక్షణ లేకుండా శ్రమలలో బబులోను యొక్క చెరలో వాళ్ళు ఉన్నట్లు మనం కూడా రకరకాల పరిస్థితులకు గురైపోయి నిరీక్షణ లేకుండా నెమ్మది లేనటువంటి పరిస్థితులు, ఈ పరిస్థితులు ఏ విధంగా నాకు సరైతాయి, నేను ఏ విధంగా వీటిని నేను బయటపడగలను అని చెప్పి దిగులుతో ఉన్నటువంటి వారికి కూడా ఇదొక భాగంగా మనం ఎరగాల. ఎందుకంటే అంత భయంకరమైన ఎండిపోయినటువంటి ఎముకలను దేవుడు గొప్ప సైన్యముగా చేసి వారికి తిరిగి వారి రాజ్యాన్ని వారికి ఇచ్చి వారిని ఎంతో మొదట ఉన్నటువంటి యొక్క స్థితి కంటే కూడా గొప్పగా వారిని ఆశీర్వదించడమే కాదు, ఇశ్రాయేల్ యొక్క రాజ్యములలో సౌలు తర్వాత దావీదు గారి యొక్క రాజ్య పరిపాలన నీతి న్యాయములను అనుసరించి జరిగించినటువంటి పరిపాలన ఇంత ముందు కూడా మనం ఈ భాగాలను చూసినాం. అలాంటి నీతివంతమైనటువంటి రాజ్యంలోనికి లేక రాజ్యాన్ని గురించి నేను మీకు చేస్తాను, తీసుకొని వస్తానని చెప్పేసి వారికి నిరీక్షణ పూర్వకంగా ఇచ్చిన వాగ్దానం. గమనించండి, ఇన్ని సంవత్సరాలకు తాను పోయిన తర్వాత మళ్ళా తిరిగి ఎవరిని రాజుగా ఇస్తాడంటే దావీదుకు వారికి రాజుగా ఇస్తాడట, కాపరిగా ఇస్తాడు, అంతేకాదు అధిపతిగా ఇస్తాడు. వారి యొక్క రాజ్యం ఏ విధంగా ఉంటుందంటే 25 మధ్య భాగంలో అక్కడ నిత్యము నివసింతురు. గమనించండి, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి దావీదును రాజుగాను కాపరిగాను అధిపతిగా ఇస్తారంట. ఏం ప్రియులారా, దావీదు గారు ఈ లోకం విడిచినాడు. దావీదు గారి గురించి చాలా విషయాలు రాయబడ్డాయి, మనకు తెలుసు. గత పాఠంలో కూడా దావీదు గారు అంటూ వచ్చినాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయంలో 15-16 వచనంలో తానే అన్నాడు. తన చివరి సమయాలలో తాను చెప్తూ వచ్చినాడు. ఎందుకంటే తన యొక్క రాజరికాన్ని గురించి, తన యొక్క విధానం గురించి చెప్తూ, దేవుని యొక్క దృష్టికి మేము అతిథులము, పరదేశులము, యాత్రికులమని వారి పితరులు చెప్పినట్లు ఆ విధానంలో ఉన్నటువంటి విషయం 29వ అధ్యాయం మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29లో ఈ విధంగా, మా పితరులందరి వల్లే మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులము అన్నాడు. అంటే ఈ లోకములో మేము నిత్యము నివసించే వారము కాదు, తాత్కాలికమైనటువంటి ఈ లోకము మాది పరదేశులము అతిథులము అన్నాడు. ఇక్కడ నిత్యము ఉంటారు అంటాడు, ఎల్లకాలము రాజ్య పరిపాలన చేస్తాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేని గురించి? తిరిగి మళ్ళా ఇశ్రాయేలు యొక్క ప్రజలకు ఏమైనా చేస్తాడా, మళ్ళీ అదే దావీదు రాజుగారిని చేస్తాడా అని అంటే గమనించండి, దావీదు గారి యొక్క గురించినటువంటి చక్కని సందర్భాలు రాయబడ్డాయి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో 36వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 36లో, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమ వారికి సేవ చేసి
నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపినవాడు కుళ్ళిపోలేదు అంటాడు. ఎవరైనా దేవుడు లేపినవాడు? ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి వాగ్దానం. కాబట్టి పిల్లారా, నిత్యము ఎవరండి ఉండేది? నిత్యము రాజ్యము ఎవరిది? ఏ రాజ్యాన్ని గురించి ప్రవచిస్తూ ఉన్నాడు? ఇదే దావీదు గారికి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, రెండవ సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయంలో దావీదు గారితో ఈ మాట మాట్లాడినాడు. మనకందరికీ ఇది విషయాలు తెలిసినటువంటి సందర్భాలే. ఎందుకంటే నేను సంతానాన్ని ఇస్తాను, నీ సంతానము నీ యొక్క దావీదు యొక్క సింహాసనం మీద తరతరాలు నిత్యము ఉంటుందని అక్కడ కూడా రాయబడినటువంటి యొక్క సందర్భం మనకు కనబడుతుంది. గమనించండి, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో 13వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. దావీదు గారి గురించి విషయం, అతడు నా నామ ఘనత కొరకు మందిరం కట్టించును, అతని రాజ్యం సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచను, నిత్యముగా అతని సంతానము అన్నాడు. ఎవరు ఆ సంతానం అంటే ఇక్కడ సొలొమోను. తిరిగి అదే దావీదు యొక్క సంతానము ఎవరు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకని అతని సంతానము ఎవరు అని అంటే, దావీదు యొక్క సంతానము ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 1:1 ప్రకారం అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు యొక్క వంశావళి, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి దావీదు యొక్క సంతానం. అందుకనే యేసు ప్రభువారిని ఏమన్నారు? దావీదు కుమారుడు అని పిలిచినారు. ఎవరి గురించి చూపిస్తుందంటే నిత్యత్వాన్ని గురించినటువంటి యొక్క మాటలుగా ఇవి. ప్రభు నాకు ఇచ్చిన అవగాహనను మేము ముందు పెడుతున్నాను. ఇక్కడ నిత్యము ఉంటుంది నీ సింహాసనము, నీ రాజ్య పరిపాలన అన్నాడు. వాస్తవంగా లేదు కదా, ఈ లోక సంబంధంగా లేదు. కానీ దీన్ని ఏం చూపిస్తుందంటే నిత్యమైనటువంటి యొక్క రాజ్యముగా చూపిస్తుంది. దీని గురించి కొన్ని వచనాలు మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాం. ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి దావీదు యొక్క సంతానాల గురించి చెప్తున్నటువంటి సందర్భం ఏంటంటే, యెషయా గారు ఈ విధంగా చెప్తూ వచ్చినాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో మనకు బాగా తెలిసినటువంటి పరిచయం మాట ఇది. 9వ అధ్యాయము 6వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించినటువంటి మాట మనం చదవగలం. ఏలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అతనికి పేరు పెట్టబడును అన్నది. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసనుడై పరిపాలన చేయును, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఎవరి గురించి రాయబడిన మాట? అందుకనే నిత్యము ఉంటుందని యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకున్నట్టు, యెషయా గ్రంథంలో కూడా ఇది ప్రవచనార్థంగా. ఎవరు ఈ ప్రవచనము అంటే యెషయా గారు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి పిల్లారా, ఎవరి సంతానము అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి సత్యమును తెలియపరచబడుతున్నటువంటి సందర్భము మనము చూడగలము. 17వ అధ్యాయం 25, దావీదు సింహాసనములందు ఆసీనులై రథముల మీద గుర్రముల మీద ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములో ప్రవేశింతురు. వారును వారి అధిపతులందరూ యూదా వారును యెరూషలేము నివాసుల పట్టణము గుమ్మములలో ప్రవేశింతురు, మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు లేక యూదా ప్రజలు బబులోను దేశానికి చెరగా వెళ్ళక ముందు ఇర్మియా గారి ద్వారా మాట్లాడుతున్న మాట. ఇప్పుడు వారు వెళ్ళినారు. ఇప్పుడు ఎక్కడున్నారంటే బబులోను యొక్క చెరలో ఉన్నారు. వారికి దేవుడు యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం అని చదువుకున్నట్టు 25, 26 వచనాల ప్రకారం నెరవేర్పుగా ఇది నిత్య రాజ్యాన్ని గురించి దేవుడు మరలా వారిని తీసుకొని వస్తాడు. ఇశ్రాయేలు యొక్క రాజ్యం స్థిరపరచబడుతుంది. తిరిగి ప్రభు యొక్క పరిపాలన గురించి కూడా ఉన్నటువంటి సందర్భం. 2 సందర్భాలు నేను మీకు ఈ విషయంలో గుర్తు చేస్తాను. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి అపోస్తుల కార్యములు 2 పరిపాలన గురించి నేను గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. పేతురు గారు దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మొట్టమొదటిగా బోధించినట్టు బోధలో 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము
దావీదు గారి గురించి తెలియజేస్తా ఉంటాడు. ఇది మీ తర్వాత చదువుకోండి, నేను అట్లా అవగాహన కొరకు నేను చూపిస్తున్నాను మాత్రము. 2వ అధ్యాయము 22 నుండి దావీదు గారి గురించి తెలియజేస్తూ దావీదు యొక్క మరణాన్ని గురించి చెప్తూ ఇట్లన్నాడు 25లో, ఆయనను గూర్చి దావీదు ఇట్లనను, నేను ఎల్లప్పుడు ఆయనను గూర్చి, ఎవరిని గురించి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి కదా ఏమన్నాడు? ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట నా ప్రభువును చూచుంటిని, ఆయన నా కుడి పార్శ్వన కూర్చున్నాడు కనుక నేను అతన్ని కదల్చబడను. ఇది దావీదు గారు చెప్పినటువంటి విషయం. కావున నా హృదయం ఉల్లసించను, నా నాలుక ఆనందించను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు. జీవ మార్గములు, ఇదంతా కూడా ఎవరి గురించి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. 31వ వచనం, క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరం కొల్లిపోలేదని దావీదు ముందుగానే తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము సాక్షులము. ఇదే విషయాన్ని ఆయన కుడిపార్శ్వ ఉన్నాడు. ఈ విషయమే తెలియజేసినప్పుడు 36వ వచనము, మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి అని చెప్పాను. వారి మాట విని హృదయంలో నొచ్చుకున్నారు. దేవుని బిడ్డలారా, 2 రాజ్యాల గురించి చూపిస్తున్నటువంటి యొక్క మాట. ఒకటి, మనం పాత నిబంధనలో చూసినటువంటిగా చెదిరిపోయిన యూదులను వారందరినీ ఆయా దేశంలో తీసుకొని వచ్చి వారికి ఒక రాజుగా ఉండి తిరిగి ప్రభు యొక్క రాజ్యాన్ని గురించి, 1000 ఏళ్ల పాలన గురించి కూడా మనం తలంచవచ్చు. రెండవది, లోకములో ఉన్నటువంటి మనం 2 రాజ్యాలను, అక్కడ యూదా ఇశ్రాయేల్ యొక్క రాజ్యాన్ని ఏకం చేసినాడు. ఈ విధంగా ఇశ్రాయేల్ ప్రజలు యూదా ప్రజలు కూడా లోకంలో కలిసిపోయినారు. తిరిగి మళ్ళీ వాళ్ళందరూ సమకూర్చినట్లుగా మనల్ని కూడా లోకములో నుంచి బయట తీసుకొచ్చినాడు. ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో. క్రీస్తు అట్లనే యూదా వంశస్థులతోటి లేక ఇశ్రాయేలుతో మనల్ని కూడా ఏక జనముగా చేసినాడు, ఒక జనముగా చేసినాడు, ఒక రాజ్యానికి వారసులుగా చేసినాడు, ఒక నియమ నిబంధనలకు అట్లే ధర్మశాస్త్రానికి మనం కూడా యేసు ప్రభు వారి ద్వారా అందరిని ఏకం చేసి దావీదుని ఏ విధంగా రాజ్య పరిపాలన చేస్తాడో రేపు కూడా అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఈ సర్వ లోకములు ఉంటే రకరకాల కులాల జాతుల మతాల నుంచి రక్షించబడ్డ వీళ్ళు యూదా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక రాజ్యంగా చేయబడతారు. ఆయన ఒక రాజ్యం చేయబోతున్నాడు. ఇది మనందరికీ తెలిసినటువంటి సందర్భం, బైబిల్ విషయం అవగాహన వాళ్ళందరికీ. అందుకనే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనలందరినీ తీసుకొని వచ్చి ఇశ్రాయేలు పౌలతో, మనకు తెలుసు ఎఫెసు పత్రికలో పౌలు చెప్పినట్లుగా మనందరినీ ఏకం చేసినాడు ఒక్క రాజ్యాన్ని గురించి. ఆ ఒక్క రాజ్యాన్ని గురించే తను పరిపాలించేవాడుగా ఉంటున్నాడు, ఒక్క జనముగా ఉంటున్నాడు అండి. ఎవరి గురించి? ఎవరు ఈ దావీదు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గుర్తు. ఆయన నిత్యము ఉండే రాజ్యం అంట. ఎక్కడుంటుంది నిత్య రాజ్యం గురించి అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి పరిపాలన మన ప్రభు యొక్క రాజ్యము. సంఘము కూడా అంతేనండి. సంఘము కూడా ఎల్లప్పుడూ ఉండేది, ఒక రోజుతో పోయేది కాదు. మనం నమ్మినటువంటి దేవుడు కూడా మన రాజు, ఆయన మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన యొక్క పరిపాలన గురించి 2వ అధ్యాయంలో చెప్పినట్టుగా 13వ అధ్యాయంలో కూడా అదే విషయాన్ని ఎత్తి చెప్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసినాడంట దావీదు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఏ రాజ్యానికి మనము అనుకూలంగా జీవిస్తూ ఉన్నాం? రకరకాల విధాలుగా వెళ్తున్నటువంటి మనం. అందుకనే దావీదు గారి యొక్క ఆరంభమును గురించి, అంతం గురించి, అంతేకాదు రేపు ప్రభు వచ్చినటువంటి సందర్భాలు కూడా మనకు కనబడతా ఉంది. ఇంకొక మాట కూడా నేను మీకు చదివి వినిపించాలని తలస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము గమనించండి. 20వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 24లో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. అంతట సింహాసనం చూస్తేనే వాటి మీద ఆశీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును, మరియు క్రూర మృగమునికైనా దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలయందు దాని చేతులందు దాని ముద్రను వేయించుకొనని వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూస్తుని వారు బ్రతికింపబడిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. గమనించండి, 1000 సంవత్సరములు. ఇది నిత్యమైనటువంటి నిత్యత్వ రాజ్యాన్ని గురించి విషయం. అందుకనే నిత్యమైన సింహాసనం ఉంటుంది అన్నాడు, నిత్యమైన సంతానము ఏలుతుంది అన్నాడు. అదే సంతానము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా అటు యూదులను, ఇటు ఇశ్రాయేలు ప్రజలను, ఇటు మనలందరినీ అన్ని జనులను ఏకం చేసి ఒక రాజ్యముగాను, ఒక దేవుడిగాను దావీదు ఏ విధంగానైతే తను పరిపాలించాడు అలాంటి రాజ్యంలోనికి మనల్ని కూడా నడిపించడానికి మనకు కూడా వాగ్దానం ఉంది.
ఈ మాటలు ఏంటంటే, దేవుని బిడ్డలారా, బబులోను లాంటి చెరలో ఉన్నటువంటి నిరీక్షణ లేకుండా ఉంటే ఈ విషయాన్ని ఎరుగుదాము. ప్రభు మనకు వాగ్దానం ఇచ్చినాడు. ఆయన వాగ్దానానికి లోబడి, ఆయన యొక్క పిలుపుకు లోబడి, మనకున్న పరిస్థితులన్నింటిలో కూడా ప్రభు సాయం చేస్తాడని నమ్మి దేవుని కొరకు రాగ దినములో దైవికమైనటువంటి విధానం కలిగి మనం జీవిస్తాం. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, వాళ్ళకంటే ఎక్కువేం కాదు, వాళ్ళని ఎట్లా సరి చేసినాడో చక్కపరిచి ఒక రాజ్యంగా చేసి రేపు పరిపాలించేవాడుగా ఉన్నాడు. ఆయన రాజ్యంలోనికి, ఆయన స్థిరసత్వంలోనికి మనం వచ్చి మనం కూడా ఆ విధంగా ఉంటుంది. రేపు ఆ యొక్క సంతోషకరమైన రాజ్యంలో మనం కూడా ప్రవేశించి ఆయనతో కూడా మనం జీవించగలము, పరిపాలించగలము. ఇది నీకు కావాలనుకుంటే ప్రభు కొరకు నమ్మకమైన తీర్మానం కలిగి మనం ముందుకు సాగుదాం. ఈ నిరీక్షణ కలిగి మనం వెళ్దాం. అరితిగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగానే దీవించండి. మీతో కూడా ఉండేటువంటి నిరీక్షణ కలిగి జీవించే జీవితం మా అందరికి దయచేయమని ఇచ్చింది కొన్ని చెల్లిస్తూ వేసుకున్నాం, ప్రాంచేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.